వేములవాడ భీమేశ్వర స్వామి వారిని మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి మంత్రి సీతక్క బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతరకు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకుంటారని అన్నారు. ఇక సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా చేస్తున్నారని తెలిపారు. గత సీఎం కేసీఆర్ రాజన్న గుడిని, సమ్మక్క ఆలయాలను పట్టించుకోలేదని ఆరోపించారు. 19వ తేదీ రోజున సమ్మక్క సారలమ్మ గుడిని పునః ప్రారంభించబోతున్నామని మంత్రి సీతక్క తెలియజేశారు. గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడ్డాం. ఎందుకంటే మా గుడి ఎంతైతే మేము అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని మేము అక్కడికి పోతాం. మా తల్లిదండ్రులు కానీ, మా ఊర్లలో కానీ అందరూ మాస్ పబ్లిక్ అత్యధికంగా వచ్చేది. కాబట్టి సౌకర్యాలు అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు సాధారణ భక్తుల యొక్క మనోభావాలను గుర్తుపెట్టుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టినందుకు నేను అంతకుముందు కూడా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అసలు వేములవాడ రాజన్నను కొంతమంది ఏం డెవలప్ చేయొద్దు, ఏదో అవుతుంది, దర్శనం అయితే ఇట్లా అట్లని ఏదో రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఇంత గొప్ప దేవుని దగ్గరికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు. కాబట్టి ఇది చేపట్టడం సామాన్యులు చాలామంది అన్నారు. అసలు ఇన్నేళ్ళు ఎదురు చూసడం మనం ఈ గుడి నిర్మాణం కావాలని. మాకు వరంగల్లో కానీ, మా దగ్గర కానీ మేడారం అవుతుంది. మేడారం కంటే ముందు ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మేము వాస్తవంగా మేడారంలో ఫస్ట్ గద్దెల మార్పుడే అనుకున్నాం, చిన్న పని అనుకున్నాం. కానీ చిన్న పని కూడా చాలా భావోద్వేగము, మరి విశ్వాసం, భక్తి, పూజార్ల వాళ్ళ అనుమతి ఇవన్నీ తీసుకోవాలంటే భయపడ్డాం. కానీ పూజార్లు అనుమతించినాక ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఇట్లా చిన్నగా ఇది మారుద్దాం అనుకుంటున్నాం అన్నా అంటే, చేస్తే బ్రహ్మాండంగా చేసుకోండి, మీకు ఏం నిధులు కావాలో చేస్తా. ఓ 1000 ఏళ్ళు వాళ్ళ చరిత్ర 1000 ఏళ్ళ క్రితంలో స్టార్ట్ అయింది, మరో 1000 ఏళ్ళు ఉండేటట్టుగా కూడా మీరు నిర్మాణాలు చేసుకోండి అని మాకు అభయస్థం ఇస్తే అన్ని రకాలుగా సపోర్ట్ చేసి రేపు 18వ తారీఖు నాడు అక్కడికే వచ్చి అక్కడే క్యాబినెట్ నిర్వహించి అక్కడే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ముందస్తుగా వచ్చి బస చేయడం, పొద్దున 19వ తారీఖు నాడు ఉదయమే మరి గుడి పునర్నిర్మాణం అయినటువంటి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మంత్రులు